నేను మేనిఫెస్టో ఇంటింటికి పంపిస్తున్నాను, చూడండి నేను అమలు చేశారో లేదా అని చూపించే ధైర్యము గతంలో ఎప్పుడు చూసాం అధ్యక్ష మనం? అది కేవలం జగన్మోహన్ గారికి చెల్లుబాటు అయ్యింది. మరి అదే రూపేణా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2014లో నీ మేనిఫెస్టోలో నువ్వేం చెప్పావు, ఏం అమలు చేసావంటే ఆ మేనిఫెస్టో చూపించే ధైర్యం లేక ఆ మేనిఫెస్టోను మాఫీ చేసినట్టు వ్యక్తి ఆయన మరొక పక్కన. ఇలాంటి వాళ్ళ విమర్శలు చేసేది. మళ్ళీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకంతా పనిచేశాడని మాట్లాడే ఆ వ్యక్తి పేదరికం 12% నుంచి 4% తగ్గినటువంటి విషయాన్ని గమనించకుండా విమర్శలు చేసి ఈరోజు ఓట్ల కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఏ రకంగా ఎక్కువ ఇస్తావు అని అంటే చెప్పలేని పరిస్థితి. అటువంటి వాళ్ళని నమ్మితే పేదవాళ్ళు నష్టపోతారు అధ్యక్ష. ఒక నాయకుడికి ఉండాల్సిన క్రెడిబిలిటీస్ ఉండాలి అధ్యక్ష. ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎన్నికలకు పోయే ముందు ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక వ్యక్తి మీ గుండెపైన చేసుకొని మీకు మంచి జరిగింటే నాకు అండగా నిలబడండి అనేటువంటి గొప్ప ఆలోచనతో ప్రజలు అడుగుతున్నాడు అని అంటే ఆ నాయకుడి యొక్క గొప్పతనం క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష. నాయకత్వం అంటే అలా ఉండాలి అధ్యక్ష. దాన్ని భరోసాగా తీసుకోవాలి. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఏకైక ఆలోచనలతో ముందుకు పోవడం కాదు అధ్యక్ష. నువ్వు చేసినటువంటిది ఏంది? ఒక పక్క పరిశ్రమలు చూసి ఆలోచన చేసుకుంటే నీకంటే గొప్పగా పరిశ్రమలు వచ్చినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి, సభ్యులు తెలియజేశారు. మరొక పక్కన ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు గల్ఫ్ దేశాలలో అయితేనేమి మిగిలిన దేశాలన్నీ కూడా ట్రేడింగ్ ద్వారా లాభం పొందుతున్నాయి, ఆదాయము ఉద్యోగాలు పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 5 సంవత్సరాల్లోని కళ్ళ ముందర త్వరలో ప్రారంభమయ్యేదానికి సిద్ధంగా ఉన్నటువంటి పోర్ట్లు వల్ల కనపడవా అధ్యక్ష? ఈ రకంగా అన్ని మంచి చేస్తుంటే లేదు మా విధానం ఒకటే కేవలం బురద చల్లడమే అన్నటువంటిది మాట కాదు అధ్యక్ష. గణాంకాలు చెప్పాలనంటే నా దగ్గర క్లియర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, కానీ అంత టైం లేదు అధ్యక్ష. గణాంకాలలో కాదు, జరిగిన వాస్తవాలు ఎలా ఉన్నాయనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ విషయాలైనా మేము చర్చకు రెడీ, మీకంటే కూడా మంచి పరిపాలన అందించాం ప్రజలకు అని చెప్పేటువంటి ధైర్యం మాకుంది. ఫలాని విషయాల్లో మేము కూడా ఇట్లాంటివి చేసామని చెప్పుకునే ధైర్యం వాళ్ళకి ఎందుకు లేదు అన్నటువంటిది ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఒక విద్యారంగాన్నే కాదు, ఒక వైద్య రంగాన్ని తీసుకుంటే 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని, అది కూడా ముఖ్య మాజీ ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన తర్వాత దాంట్లో అనేకమైన ప్రొసీజర్స్ పెంచి 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచిన విషయంలో ఇంటికి పెన్షన్ అందేటువంటి రూపంలో మనుషులు వాలంటీర్ వెళ్ళి మార్నింగ్ నిద్రలేపి పేదవాళ్ళకు పెన్షన్ ఇచ్చే రూపాయలు కానీ ఏది తీసుకున్నా కూడా ఒక గొప్పగా పేద ప్రజలకు ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు గవర్నర్ గారు కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను ఆయన అభినందించినటువంటి రంగ ప్రసంగం కనపడుతోంది అధ్యక్ష. 17 కొత్త మెడికల్ కాలేజీలు అధ్యక్ష. ఒకప్పుడు మెడికల్ కాలేజీలు ఏ ఒక్కటి కూడా నిర్మించినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. విద్యలో వెనుకబడ్డావు, వైద్యంలో వెనుకబడ్డావు, అభివృద్ధిలో నువ్వేం చేయలేకపోయినావు, నేను విజనరీ అని చెప్పుకుంటావు. ఎంతసేపు ఉన్నా ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిసినా ఫలాన్ని చేశానని చెప్పుకోలేక ఎవరైనా ఏదైనా చేస్తే పొరపాటున సింధుగా టైటిల్ గెలిస్తే అది నా వల్లే అంటావు. ఆయన ఎవరో సీఈఓ అయితే సత్యనారాయణ గారు అది నేనే చేయించానని అంటావు. ఇలాంటి మాటలతో మభ్యపెట్టేటువంటి నిన్ను ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు అధ్యక్షత. ఈరోజు అలాంటివి కాదు, ఎలా మార్పులు వచ్చినాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పేదవారు అమెరికాలో యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి వాళ్ళు చేసిన ప్రసంగాలు విన్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు వాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళలో కనపడుతున్నటువంటి మెచ్యూరిటీ కానీ అదే కదా అధ్యక్ష ప్రభుత్వాలు చేయాల్సింది. కింది స్థాయి నుంచి విద్యావకాశాలు కల్పిస్తే వాళ్ళల్లో మంచి మార్పులు వచ్చి భవిష్యత్ తరాలకు అదే ఆస్తి అవుతుంది అన్నటువంటి రూపాయల గతంలో ఎవరు ఎందుకు ఆలోచన చేయలేకపోయినారు అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్కు హయ్యెస్ట్గా 70,000 కోట్ల పైగా బడ్జెట్ను కేటాయించి ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పేదవారికి విద్యను అందించే విషయంలో అంత గొప్ప మార్పులు తీసుకొస్తే దాని గురించి తప్పుగా మాట్లాడడం, ఇంగ్లీష్ మీడియం పెడతాడట అని చెప్పి హేళనగా మాట్లాడడం. ఏమధ్యక్ష, పేదవారు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? మీ మనవాళ్ళు మీ పిల్లలు మాత్రం చదువుకోరు ఇంగ్లీష్ మీడియం, పేదవారు జరిగితే అవహేళనగా మాట్లాడడం కొండనాలకు అవుతుంది అని చెప్పి గౌరవనీయులు ఐరయ్య గారు చెప్పారు అధ్యక్ష, ఎంత చక్కగా చెప్పారు. ఆ పెద్ద మనిషి పేదరికం తెలిసినటువంటి ఆ వ్యక్తి 35 సంవత్సరాలు అనేక రంగాలలో ఆయన పోరాటాలు చేశాడు అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం పేదవారికి అందించాలి, దాంట్లో మార్పు వస్తుంది అని చెప్పి కార్పొరేట్ విద్యను అందిస్తే
భవిష్యత్తులో ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకొని పేదరికాన్ని తగ్గించుకునే విషయంలో